జరిగినాయి కదా, ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగిన దాంట్లో హైయెస్ట్ బీజేపీని గెలుచుకుంది, ఎన్డీఏ గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొక 16 తగ్గినాయి ఏది 2/3కి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రాబోతున్నారు, నలుగురు వీళ్ళు వచ్చారు మళ్ళీ టిఎంసీ వాళ్ళు, ఇంకొక 7-8 మంది వచ్చేస్తున్నారు. అట్లాగే బిజు జనతా దళ్ వాళ్ళు కూడా రాజీనామాలు చేసి ఇటు వచ్చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళ తరపున గెలుస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏడాది ఎండింగ్ కి వచ్చేస్తాయి. అంటే ఒకేసారి 2 నెలలకు అట్టగా చేసుకుంటారు. టోటల్ గా ఏడాది ఎండింగ్ కి రాజ్యసభలో 2/3 వచ్చేస్తుంది కూటమికి. ఇప్పటికే వాస్తవంగా అయితే రాజ్యసభలో వచ్చేసినట్టు, ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు కదా వైసీపీ, వీళ్ళందరూ ఎట్టకు మద్దతు ఇస్తున్నారు. ఆ లెక్కన రాజ్యసభ పర్ఫెక్ట్, లోక్సభకు కుదరట్లా. లోక్సభలో ఇంకా 36 కావాలి. ఏది నిన్న తృణమూలు వచ్చినా లేకపోతే శివసేన చీలినా వీళ్ళందరూ అయినా కూడా ఈ వైసీపీలు మద్దతు ఇచ్చినా కూడా ఇంకా 36 కావాల్సి ఉంటది. లోక్సభలో పెరగాలంటే 29 వరకు ఆగాలి కదా. ఆగాలి. కాకపోతే ఈ లోపు రేపు కనుక నేను అనుకోవడం, ఉత్తరప్రదేశ్ లో గెలిచింది అనుకోండి, బీజేపీ గెలిచింది అనుకోండి, మళ్ళీ వీళ్ళే వస్తారు అనుకున్నప్పుడు సమాజ్వాదీలు ఎప్పుడు చెల్తానంటున్నారు, ఏదో 20 మంది ఏమో చెల్తామంటున్నారు. అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు 5-6 చెల్లడానికి రెడీలో ఉన్నారు. సమాజ్వాదీ తర్వాత నీకు డిఎంకే కూడా చీలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు అవన్నీ జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలకి భారీ ప్రయోజనం ఒక రకంగా 50% దక్షిణాది మొత్తానికి కూడా. కానీ దీన్ని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అంగీకరించలేకపోతున్నారు, ప్రయోజనం ఉన్నా సరే. అంటే సమస్య ఆయన కాంగ్రెస్ అవ్వడం. రెండోది ఏంటంటే అతను అది ఇష్టపడ్డాడు ముందు, కానీ రాహుల్ గాంధీ పార్టీ డెసిషన్ తీసుకున్నాక బాగోదని చెప్పి తన అధిష్టానానికి. అంటే జనాభా ప్రాతిపదికన వెళ్తే తెలంగాణకు అన్యాయమే కదా ఒక రకంగా. అంటే వీళ్ళు రాజకీయం చెయ్యాలనుకుంటున్నారు కానీ సమస్య పరిష్కారం కావాలనుకోవట్లా. పోనీ నీ ఫార్ములా ఏంటి చెప్పు. శశిధరూర్ మాట్లాడారు జనాభా ప్రాతిపదికన అది ఇస్తారంటే గనక నేను చెప్పినట్టు సీట్లు తగ్గుతాయి, దానికి యాక్సెప్ట్ చేయను.